దీంట్లో ఈ విషయం వచ్చిన తర్వాత మీ అల్లుడితో మాట్లాడినప్పుడు అది రిగ్రెట్ అయిపోయి తర్వాత కలిసి ఉంటామని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది? సార్ ఆ అబ్బాయి ఒప్పుకొని ఆ బ్రాండ్ ఆ అమ్మాయికి ఇష్టపూర్వకంగా రాసేసి ఇదంతా అయిన తర్వాత నాతోటి చాలా ఓపెన్గా ఉంటాడు, చాలా బాగా మాట్లాడతాడు నాతోటి. నేను చాలా బాగా మాట్లాడాను తనతోటి. మా అమ్మాయికి దూరంగా ఉన్నా కూడా నాకు దగ్గరగా ఉన్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే మా హస్బెండ్కి కూడా ఇద్దరం మేము మా మనవడిని తీసుకొని ఏఎంబి మాల్కి వెళ్ళాం, పక్కన కూర్చొని మాట్లాడి ఏఎంబి మాల్లో పిల్లోడితో ఆడుకున్నాడు చాలాసేపు. మా హస్బెండ్ అడిగారు, బాబు ఇప్పుడు జనవరిలో మీకు డిస్ప్యూట్ వచ్చింది, ఇది దాదాపు ఏప్రిల్ మే నెల, ఇది ఇప్పటికి కూడా నువ్వు క్లారిటీ ఇవ్వలేకపోతున్నావు ఎందుకని ఇట్లా నువ్వు అంటే, లేదు మావయ్య మేమిద్దరం కష్టపడి సంపాదించుకున్న బిల్డింగు, ఆ బిల్డింగ్ నా కొడుకు పేరు మీద పెట్టేస్తాను, బ్రాండ్ ఇచ్చేసాను నేను అంటే, మరి నేను ఇచ్చిన అమౌంట్ అంటే దానికి ఏదో అన్నాడు. ఓకే బాబు మనం మాట్లాడుకొని చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఆ పిల్లడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఉన్న తర్వాత నెక్స్ట్ టైం కలిసినప్పుడు మా డాడీ ఒప్పుకోవట్లేదు బ్రాండ్ ఇవ్వడానికి. డాడీ అసలు ఏం డబ్బులు రా, మనం గోల్డ్ పెట్టాం పెళ్ళిలో, నీ కొడుకు గోల్డ్ కొని. సార్ కొడుకు గోల్డ్ కొనిస్తే అది నా కూతురు జీవితం మీద ఎలా రుద్దుతారు అసలు? వాళ్ళ వారసుడు సార్ ఆ పిల్లోడు. నేను కూడా నా మనవడికి ఉంగరాలును నా మనవడికి ఇది ఇచ్చాను, నా అల్లుడితో నాకు ఇవాళ డిస్ప్యూట్ వచ్చిందని నీ కొడుకు నేను ఇవి పెట్టా నన్ను లాక్కొని పోను కదా నేను. అది మనవడు, మా వారసుడు వాడు, మాకు వారసుడే వాళ్ళకి వారసుడే, మేము ఏదైనా కొనిపెట్టుకోవచ్చు వాళ్ళకి, అది ఇచ్చాము అని అంటున్నారు మా డాడీ ఒప్పుకోవట్లేదు. అంటే ఒక లేడీ ఒక ఆపరేషన్ చేసి అన్ని వీడియోలు తన దగ్గర పెట్టుకొని ఒక వీడియో బయటకు వదిలిపెట్టిన తర్వాత ఇష్యూ చాలా జటిలమైపోయింది, ఇష్యూ చాలా కాంప్లికేట్ అయిపోయింది. ఇంకా వీడియోలు కూడా బయట పెట్టమని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. నిజంగా అలాంటి డిమాండ్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యం సార్ మేము, ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు కూడా నా పిల్లలు లాంటోళ్ళే. అట్ ద సేమ్ టైం రీతు చౌదరి గారి వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు కోనాయిపాలెం సార్, నేను అక్కడ పక్కన టీచర్గా చేశాను. రీతు చౌదరి గారి తాతగారికి నందిగామతో చాలా లింక్ ఉంది. రీతు చౌదరి గారి తాతగారు మాకు తెలుసు, రీతు చౌదరి గారి అమ్మమ్మ గారి వాళ్ళు అంతా మాకు మా సర్కిల్లో బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. ఆ అమ్మాయి లైఫ్ డ్యామేజ్ కావాలని నేను కోరుకోను. ఉన్నా కూడా మేము ఏది కూడా మా హస్బెండ్ నేను ప్రతిదీ నా కూతురు నాతో చెప్తుంది సార్. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇప్పటిదాకా నేను చాలా గౌరవించాను సార్, కాకాని బాబు గారిని కూడా అన్నయ్య గారు అని పిలుస్తాను, కనపడగానే నమస్తే అంటాను నేను. కానీ ఒక ఆడపిల్ల తల్లిగా ఆయన తనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సార్ నేను పొలిటికల్ జోలికి వెళ్ళను, ఎందుకంటే నాకు అనవసరం అసలు అది. ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం ఆయనే వాడుకున్నా, నా హస్బెండ్ మీద ఎన్ని ఆరోపణలు చేసినా కూడా నేను దాని గురించి మాట్లాడను. కానీ నా కూతురికి బిఫోర్ ఒక బాయ్ ఫ్రెండ్, ఆఫ్టర్ ఒక బాయ్ ఫ్రెండ్, గోవా మందు అని మాట్లాడటం కూడా కాదు సార్, అది పిచ్చి కుక్కలాగా మొరగడం అంటారు దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే. ఆ మొరుగుడు ఎందుకు మొరుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. జనవరి నుంచి కూడా నా కూతురుతో నేను నా హస్బెండ్ ఇక్కడే ఉన్నాం. నేను లీవ్ పెట్టి నా లీవ్ అకౌంట్ చూసుకున్నా కూడా ఉంటుంది, నేను లాస్ ఆఫ్ పే పెట్టుకుని నా కూతురుతో నేను ఇక్కడే ఉంటున్నాను. నా కూతురు ఏ గోవాలు బాగలేదు, ఎక్కడ అసలు నా పిల్లలకి మందు తాగే అలవాటే లేదు, ఇద్దరు పిల్లలకు కూడా. ఈవెన్ మేము ఎప్పుడు కూడా ఇలాంటి పార్టీల్లో ఇలాంటి కల్చర్లో మేము అసలు ఎప్పుడు గడపలేదు కూడా. ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడో నాకు ఆయన అర్థం కావట్లేదు. అది చాలా తప్పు సార్. ఆయనకు ఒక ఆడపిల్ల ఉంది, నేను ఆవిడ వైఫ్ కూడా నాలాంటి ఒక ఆడది, ఆయన కూతురు కూడా నా కూతురు లాంటిది. నువ్వు ఫైట్ చెయ్యి, లేకపోతే ఇంకేదైనా చెయ్యి. అన్నిటికీ మించి సార్ ఆయన ఒక తండ్రి, మేము పేరెంట్స్, మేము నలుగురం కూర్చొని మాట్లాడుకొని ఆ పిల్లల్ని వాళ్ళు చిన్న పిల్లలు సార్. నా కూతురు ఇన్ని వీడియోలు ఇవ్వడానికి లేకపోతే ఈ మీడియా ముందుకు రావడానికి రీజన్ తన లైఫ్ పోయింది, తను హర్ట్ అయింది, తన భర్త ముందు మొరబెట్టుకుంది, తన భర్త వినలేదు, మీరు జోక్యం చేసుకోలేదు, వచ్చింది ఓకే. మేబీ కొన్ని మాటలు మరి నేను ఈ యూట్యూబ్ వీడియోలు అవి కూడా నేను చూడను సార్ నేను, ఎందుకంటే నాకు కుదరదు, నా జాబు నాది, లేకపోతే నేను కాన్సన్ట్రేట్ నా పిల్లలకి నేను ఎక్కడున్నా కూడా వాట్సాప్ గ్రూపుల్లో టచ్లో ఉండి నేను పాఠాలు చెప్పుకుంటాను. సో నాకు ఇవన్నీ తెలియదు అసలు, అవి కూడా నేను చూడను. నిన్న కూడా ఎందుకు చూసామంటే ఆయన నేను అసలు వీటికి కూడా రాను, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు నచ్చదు కూడా ఇలా వెళ్ళడం. మేము వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఆయన ఆర్టీవీ లైవ్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, చాలా మాట్లాడుతున్నారు. మరి మేము కూడా వివరణ ఇవ్వాలి కదా. ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు అక్కడ కూర్చొని, రమ్మనండి నేను మాట్లాడతాను అంటే మాట్లాడదామని వెళ్ళాను సార్. యాజ్ ఏ పేరెంట్గా ఆయన కూడా పేరెంటే కదా, మేము పేరెంట్స్ కాబట్టి మాట్లాడితే సమస్య తేలుతుందేమో, మమ్మల్ని చూసి రండమ్మా మాట్లాడుకుందాం. నేను అక్కడ క్వశ్చన్ వేశాను, మరి అక్కడ చూసారు అన్నయ్య గారు, మీరు మా చెల్లి చాలా మంచి అమ్మాయి అని చెప్తున్నారు కదా నా గురించి, ఒక్కసారి నాతో మాట్లాడితే సమస్య సార్ట్ అవుట్ అయ్యేదేమో అని అడగడానికి వెళ్ళాను. అదే అడిగాను కూడా అక్కడ. ఆయన అసలు సంప్రదించడానికి ఇష్టపడలేదు సార్. ఆయన ఎప్పుడైనా నా కూతురు కానివ్వండి, ఆయన కొడుకు కానివ్వండి, మేము చేయాల్సింది ఏంటంటే వాళ్ళ లైఫ్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది సార్ పేరెంట్స్గా.
ఖచ్చితంగా ఉంది మా మీద. మేము ఆ అబ్బాయి లైఫ్ డ్యామేజ్ అవుతుంది వాళ్ళ. నేను అత్తగారిగా ఒక 6 సంవత్సరాలు ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే తను ఏదన్నా విపరీతమైన బాధ వచ్చినప్పుడు తను ఒక మాట అనేవాడు, నా యాక్టింగ్ మీద ప్రామిస్ చేసి చెప్తా, నేను తప్పు చేయలేదు అనేవాడు. ఎందుకంటే తల్లి మీద ఒట్టేసేవాడు కాదు, లేకపోతే తన ఏది ఒట్టేసేవాడు, నా యాక్టింగ్ మీద అనేవాడు. యాక్టింగ్ని ఎంత ప్రేమించాడో అర్థం చేసుకోండి మీరు. వాళ్ళ అన్నయ్య గారు, మీరు మీ బిడ్డ ఇలాంటి సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు స్టాండ్ తీసుకొని, ఓకే బ్రాండ్ అడుగుతుంది, ఇచ్చేరా బ్రాండే కదా, నీకు 4 బ్రాంచులు ఉన్నాయి కదా అని సర్ది చెప్పలేకపోయారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నా కోడలు మంచిది అంటున్నారు, మీ కోడల దగ్గరికి మీరు వచ్చి మీ కోడలతోటి అమ్మ అసలు ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఊరుకోమ్మా, నీకు అసలు దానికి పోవాల్సినటువంటి టీవీలకు పోయి మాట్లాడాల్సిన అవసరం ఏంటి, నువ్వు కేసు ఎందుకు పెట్టావు, మేము కూర్చుంటాం రామ్మ అని కూర్చోబెట్టి. మీరు అంటున్నారు తిడతాని, తిట్టడం కాదండి, చెంప దెబ్బ కొట్టినా నేను చాలా అప్రిషియేట్ చేసి ఉండేదాన్ని మిమ్మల్ని. ఒక అన్నగా నేను చాలా గర్వపడేదాన్ని అండి. నేను ఒక చెంపదెబ్బ కొట్టి కూర్చోబెడితే మీరు ఇంత జరిగేది కాదు కదా. నా అల్లుడి క్యారెక్టర్ మొత్తం కూడా మీడియా ముందు వేయటానికి రీజను మేబీ పేరెంట్స్, వాళ్ళు మేము అందరం కావచ్చండి. అలా చేయడానికి ఎందుకు మాట్లాడాలి కదా, తల్లిదండ్రులు మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ఆయన వాళ్ళ మీడియా ముందుకు వచ్చి అది ఇది వాళ్ళ నాన్నది, వాళ్ళ నాన్నది, లేకపోతే ఆ అమ్మాయి ఇది బాయ్ ఫ్రెండ్స్, లేకపోతే వాళ్ళ అమ్మది, వాళ్ళ బావిది, ఎందుకు సార్ ఇవన్నీ? అసలు వాళ్ళ అమ్మ, వాళ్ళ బావ, వాళ్ళ నాన్న, వాళ్ళ ఇది కాదు కదా సమస్య. తన కొడుకు, తన మనవడు, నా కూతురు, ఈ ముగ్గురు కదా దీంట్లో అసోసియేట్ అయి ఉన్నది. ఈ ముగ్గురిని గురించి మాట్లాడుకోవాలి మేము. అది మాట్లాడాల్సిన వ్యక్తులు మేము, వాళ్ళ పేరెంట్స్. అది లేకుండా మీడియా సాక్షిగా ఆయన పెద్ద మనిషి అయ్యి ఉండి, నా కూతురు 30 ఏళ్ళు సార్, 30 ఏళ్ళు మేము ఆపలేకపోవడానికి రీజన్ కూడా ఏంటంటే, ఆ అమ్మాయి చాలా చాలా గోత్రు అయింది. 2 సంవత్సరాలు భర్త ప్రేమ లేదు, భర్త కన్సర్న్ లేదు, భర్త ఆప్యాయత లేదు, అత్తమామలతో చనువు లేదు. తర్వాత మేము నమ్మలేదు, ఆ అమ్మాయిని నమ్మకుండా మేము చేసిన దానికి ఆ అమ్మాయి ఎవరితో చెప్పుకుంటా సార్, మీడియాకి చెప్పుకోవడానికి